ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు మెచ్చిన కోడలు మీకు ఇచ్చిన ఈ షాక్ నుంచి అంత ఈజీగా బయటపడరేమో అనిపిస్తోంది. అసలే పెద్ద వయసు, హార్ట్ అటాక్లు గట్రా తెచ్చుకోకండే. ఈ ఇంటికి మీరేగా మా అందరి పెద్ద దిక్కు. అయిపోయిందా? ఏ అత్తయ్య గారు? ఇప్పుడు నేను మొదలు పెడదామని. అత్తయ్య గారు, అదేదో చేసిందని నన్ను కొడతారా? నార్మల్. ఆడిన నాటకాలు ఇక కట్టిపెట్టు అనన్య. నాటకాలేంటి? నేనేం చేశాను? ఏం చేసావా? ఏం చేసావా? అత్తయ్య గారు, ఈ లెటర్ రాసిందెవరు? శరణ్యదని ఒప్పుకుంది కదండి. తను ఒప్పుకోవడం కాదు, లెటర్ రాసింది ఎవరు అని అడుగుతున్నాను. ఆన్సర్ చెప్పు, చూసి చెప్పు. చెప్పు. అత్తయ్య గారు, మీరు బలవంతంగా లెటర్ ఏదో నేనే రాశానని నాతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా? బలవంతంగానా? బలవంతంగానా? ఈ రైటింగ్ ఎవరిది? నీదే కదా? ఇది నీ డైరీలోంచి తెచ్చిన పేజ్. ఇది దర్శన్ రూమ్ లో దొరికిన లెటర్. చూడు చూడు. ఇప్పుడు చెప్పు, శరణ్య రాసినట్టుగా దర్శన్ గురించి తప్పుడు రాతలు రాసింది ఎవరు? నువ్వు కాదా? నువ్వు కాదా? శరణ్యను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి పంపించడానికి కుట్ర పన్ని ఈ కుటుంబాన్ని వంచాలని చూసింది నువ్వు కాదా? నువ్వు కాదా? నా కోడల్ని నా కొడుకు నుంచి దూరం చేయాలని చూస్తావా? నీకే అన్యాయం చేసిందని శరణ్య బతుకునిలా బుక్కి పాలు చేయాలని చూస్తున్నావు. ఈ విష పురుగుని బతకనివ్వకూడదు.
ఇంకో 2 నిమిషాలు నేను నీ గొంతుని విడవకపోతే చచ్చి శవం అయి ఉండేదానివి. కానీ నా కొడుకు రోహిత్ భార్యవని బతికిపోయావు. ఈ ఇంటి కోడలివనే పేరుతో బ్రతికిపోయావు. చూసుకుంటే మాటలు ఉండవురా. ఒక పరి నెమ్మది, ఒక పరి దూకుడు కలగలిసిన తన గుణమిదిరా. కూటిన పిచ్చుకది బయట ఫిరంగిది, ఇది కలబోసిన పరిమితిరా. ఐదిని నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే. సో నేను ఈ ఇంట్లో ఏం చేసినా బతికిపోవటానికి భలే కాజండి. బలమైన కాజుందని మీరే ఒప్పుకుంటున్నారు కదా అత్తయ్య గారు. ఇప్పుడేంటి దర్శన్ గురించి తప్పుడు రాతలు రాసింది నేనే అని డిటెక్టివ్ రేంజ్ లో మీరు కనిపెట్టేశారు కదా. సో వాట్ నెక్స్ట్ ఏంటి? ఏంటి తప్పు చేసి దొరికిపోయాక కూడా పొగరుగా మాట్లాడుతున్నావు? నీకిలా కాదు. ఏం చేస్తారు? ఏమీ చెయ్యలేరత్తయ్య గారు. ఇందాక చెప్పారుగా నేను ఈ ఇంటి కోడల్ని, మీ కొడుక్కి భార్యనని, కాబట్టే బతికిపోతున్నాను అని. రోహిత్ లైఫ్లో నేనున్నంత వరకు ఇక మీరు నా సంగతి ఏం చెప్పగలరో చెప్పండి అత్తయ్య గారు. యాక్చువల్గా శరణ్య కాపురాన్ని చెడగొట్టాలి అని కాన్సెప్ట్ నాకు మొదటి నుంచి లేదు. ఆ కసిని, కోపాన్ని మీరే నాలో ఊపిరిపోశారు. ఇప్పుడు అదే మిమ్మల్ని బుక్కిరి బిక్కిరి చేస్తోంది. రేపు ఈ కుటుంబాన్ని ముక్కలు చేసే రోజు రాబోతుంది. అనన్య! ఎనీహౌ అత్తయ్య గారు, ఈ లెటర్ విషయంలో నా మోటివేషన్ మీరే. ఏదైనా కొత్తగా ట్రై చేయమని అన్నారు. నేను ఇలా ట్రై చేశాను. ఎలాంటివి ఇంకా ఫ్యూచర్లో బోలెడన్నుంటాయి. అయినా నాతో సవాలు టర్కీ టవల్తో మొహం తుడుచుకున్నంత స్మూత్ గా ఉండదు అత్తయ్య గారు. ప్రతి దగ్గర ఫియర్, టార్చర్ వేరే లెవెల్లో ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.